రోదస రంగంలో మన దేశ జెండాని రెపరెపలాడించిన ఇస్రో అనగానే మన గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. కానీ అంతటి ఘనకీర్తి ఉన్న ఇస్రోని ఇప్పుడు శాస్త్రవేత్తల రాజీనామాలు కలవరపెడుతున్నాయి. గగన్యాన్, మంగళయాన్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో పనిచేసే సీనియర్ సైంటిస్టులు ఒక్కసారిగా ఇస్రోని వీడటానికి గల కారణాలేంటి? అసలు ఇస్రోలో ఏం జరుగుతోంది? దీనిపై కేంద్రం ఏమంటోంది? ఇస్రోలో వరుస రాజీనామాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రీసెంట్ గానే 100 మందికి పైగా గ్రూప్ ఏ కేటగిరీ శాస్త్రవేత్తలు, టెక్నికల్ సిబ్బంది ఇస్రోకు గుడ్ బై చెప్పారు. ముఖ్యంగా బెంగళూరులోని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచే ఎక్కువ రాజీనామాలు వచ్చాయి. గగనయాన్, మంగళయాన్ 2 లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న విక్టర్ జోసెఫ్ లాంటి సీనియర్ సైంటిస్టులే బయటకు వచ్చేయడం ఇస్రోను తీవ్రంగా కలవరపెడుతోంది. అసలు ఈ రేంజ్ లో శాస్త్రవేత్తలు ఇస్రోను వదిలి వెళ్లడానికి మెయిన్ రీజన్ ఏంటి? దానికి సమాధానమే ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్. 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి తలుపులు బార్లా తెరవడంతో దేశంలో పెద్ద విప్లవమే వచ్చింది. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 400కు పైగా స్పేస్ స్టార్టప్స్ పుట్టుకొచ్చాయి. కేవలం గత ఏడాదితోనే ఈ స్టార్టప్లు ఏకంగా $150 మిలియన్ పెట్టుబడులను ఆకర్షించాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ రంగానికి ఎంత క్రేజ్ ఉందో. ప్రైవేట్ కంపెనీలు భారీ జీతాలు, రీసెర్చ్ చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఇస్తుండటంతో ఇస్రో బ్రెయిన్ అంతా ఇప్పుడు అటువైపే షిఫ్ట్ అయిపోతోంది. అయితే ఈ టాలెంటెడ్ సైంటిస్టుల నిష్క్రమణ ప్రభావం ఇస్రో ప్రయోగాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడు సక్సెస్లతో దూసుకుపోయే ఇస్రోకు ఈ మధ్యకాలంలో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఒకే ఏడాదిలో పిఎస్ఎల్వి C62, పిఎస్ఎల్వి C61 ప్రయోగాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. సీనియర్ల కొరత వల్లే ఈ వైఫల్యాలు ఎదురయ్యాయి అనే టాక్ గట్టిగానే నడుస్తోంది. దీంతో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం గగనయాన్ లాంటి కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సైంటిస్టుల రాజీనామాలను, వాలంటరీ రిటైర్మెంట్లను అంత ఈజీగా ఆమోదించవద్దంటూ ఇస్రో అనుబంధ సంస్థలకు కఠినమైన ఆర్డర్స్ వేసింది. కానీ ఈ వివాదంపై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టత ఇచ్చారు. ఇస్రోలో ఉద్యోగులు రావడం పోవడం చాలా కామన్ అని, ఇందులో ఎలాంటి వివాదాలు లేవన్నారు. ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ గారు రిటైర్ అయి ప్రైవేట్ స్టార్టప్ల్లో చేరినంత మాత్రాన గగనయాన్ మిషన్ ఆగిపోదని, ఇస్రో నిరంతర సాగే ఒక ప్రవాహం లాంటిదని చెప్పారు. దేశంలో ప్రైవేట్ స్టార్టప్స్ పెరగడం మంచిదే అయినా మన దేశ గర్వకారణమైన ఇస్రో ప్రతిష్ట దెబ్బతినకుండా ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.